హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓరేకిక్కు రిపోర్టింగ్ ఫ్రమ్ మైసమ్మగూడ. అబ్బా మళ్ళీ వచ్చాడు వీడవర్ర బాబు ఎండిపోయిన చెట్టుకి ఆకర అరటి పండులాగా అట్లుగులాడుతుంది. గాసారం గాను మారి పుసుకర జారి పడ్డావో నిర్మోపటంగా గుద్ద ఫ్రాక్చర్ అయిపోద్ది మామ. మనమేమో ప్రాణాలని పనంగా పెట్టి కాలేజ్ పోతుంటే 5 minutes లేట్ అయినందుకు ఫ్యాకల్టీ సావదెంగేస్తారు మామ. మీరు ఒక్క రోజు వచ్చి మాతో పాటు ఉండండి, మా జీవితం ఎంత కష్టమైందో తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నట్టున్నా? షాపింగ్ కి ట్యాగ్ చూసి తీసుకురా పోక, బయట రేట్లు ఎక్కువ ఉన్నాయి. చలో ఇక మనోడు షాపింగ్ చేస్తా అంటే మాల్ కి పట్టుకొచ్చిన మామ. ఒక్కొక్క ప్రొడక్ట్స్ పైన రేట్లు చూస్తుంటే షాపింగ్ చేసే మూడు ఉత్సాహం అన్ని దెంగేసినాయి. అట్లీస్ట్ ఒక వాచ్ అన్న కొని పడదెంగదాం అనుకుంటే వాడు చెప్పే రేట్లకి సంవత్సరం కాలేజ్ ఫీజు కట్టి పడదెంగొచ్చు మామ. ఈ లౌడర్ల రేట్లు చూసినాక ఈ పనుల్లో కనిపించలేదు అని నిరాశ పడుతుంటే మనోడు వచ్చి ఈ మంత్ 23rd వరకు ఉచ్చాప్కో బ్లాక్ ఫ్రైడే సేల్ ఉందనడం. ఏంటది? ఏం లేదు మామ, ఈ సేల్ అప్పుడు ప్రతి ప్రొడక్ట్ పైన హెవీ ప్రైస్ డ్రాప్ అవుతుంటది. స్మార్ట్ వాచెస్ అండ్ ఇయర్ ఫోన్స్ జస్ట్ at ₹1. బ్రాండెడ్ షూ వచ్చేసి 199 అండ్ డెల్ ల్యాప్టాప్ వచ్చేసి 990కి వచ్చేస్తుంది మా. నిజమా? ఇవే కాకుండా ఐఫోన్ ఇంకా స్మార్ట్ టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్న రేట్లు వచ్చేస్తుంది మా. అంతకంటే ఇంకేం కావాలి సార్? ఈ ఆపర్చునిటీ మీరు మిస్ అవద్దంటే నా బయోలో లింక్ వేసి పడిదింగిన క్లిక్ చేయగానే డైరెక్ట్ వాట్సాప్ ఛానల్ ఓపెన్ అయిపోద్ది. ఫాలో కొట్టు, లేటెస్ట్ అప్డేట్స్ పట్టు. మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైతే షాపింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయమో. ఎత్తైన కొండల మించి అలా ఉచ్చపోస్తే హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓరేకిక్కు రిపోర్టింగ్ ఫ్రమ్ మనాలి. ఫస్ట్ అయితే ఆకలి సావదెంగేస్తుంది, ఏదో ఒకటి కడుపులో వేసి పడిదెంగదాం. అట్లా మనాలిలో ఇట్లా సీనరీ చూసుకుంటే అట్లా మ్యాగీ వాయించి పడిదెంగితే అదిరిపోద్దిమో. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్. గుద్దవాళ్ళకి ఉండిద్ది. ఫస్ట్ 2 days బానే ఉంటది కానీ ఆ తర్వాత తిని తిని పిచ్చి తెంగేస్తుంది మా. ఇక మనకైతే గుర్రాన్ని చూసినప్పుడల్లా ఎక్కి తగ్గువలగా రైడ్ చేయాలని చిన్నప్పటి నుంచి ఒక ఆశ. ఇక ఈ గుర్రాలు అయితే మనకి మగధీర రేంజ్ లో వెల్కమ్ ప్లాన్ చేస్తాయి అనుకుంటే ఆ కర్రె గుర్రాన్ని దెంగేమనడంతో సీదా తెల్ల గుర్రాన్ని అయితే సెట్ చేసి పడిదెంగినామో. ఏదో అట్లా గుర్రం ఎక్కి వీడియో కోసం షో దెంగుతున్నా గానీ లిటరల్లీ చెప్పాలంటే అఫ్ కోర్స్ ఒట్టకాలు డిస్కో డాన్స్ ఆడినామో. ఇంత పైకి ఎక్కినాక ఏదో తినపోతే సచ్చి పుడుస్తామని శాండ్విచ్ చేసి పడిదెంగినామో. ఇంత చలిలో అట్లా వెచ్చగా చలిమంట వేసుకుంటే శాంతంగా ఉందిరా నాయన. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, పంపిస్తున్నాను చూడండి. ఏదేమైనా ఈ చలిలో ఎత్తైన కొండల మించి అలా ఉచ్చపోస్తే ఇంత మాట అన్న తర్వాత కొండ మీద కంటే చెడ్డలో ఉచ్చబోసుకుంది బెటర్ అనిపించింది మా. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓరేకిక్కు. ఏ ఊరి నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఈ పొట్టి బండి ఏదో రఘువరన్ బీటెక్ మూవీలో బండిలానే ఉంది కదమో. ఈ బండికి ఇంజిన్ లాంటిది ఏమైనా ఉందా లేక తొక్కుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఎర్రిపుక్ డౌటే వచ్చింది. ఏదైనా అర్జెంట్ పని పెట్టుకుని బయటకు వచ్చినప్పుడు ఈ లౌడర్ల ట్రాఫిక్ లో చిక్కుకుపోతామో. ఈవినింగ్ అయితే చాలు సగం హైదరాబాద్ లో ట్రాఫిక్ రీజన్ ఎవరు అనుకుంటున్నారు? ఈ కాలేజ్ బస్సులను బ్యాన్ చేసి పడదెంగితే హైదరాబాద్ లో సాయంకాలం జీవితం ట్రాఫిక్ లేకుండా అలా సాఫీగా సాగిపోతుంది మామ. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ట్రాఫిక్ లో నీచే ఊపర్ పడి ఆర్సీ టీజర్ లాంచ్ కి వచ్చేసినాం మామ. అది ఏంటో మామ, నాకేమన్నా సైట్ వచ్చిందా లేకపోతే నిజంగానే అదేదో పీకలేరని రాశారా? చిన్న దూడలకు కూడా పాలు మిగల్చకుండా బర్రె దగ్గర పాలు విండుకొని వచ్చి మనకు సప్లై చేస్తే మనమేమో పాలని ఈ రేంజ్ లో వేస్ట్ చేసి పడదెంగుతున్నాం. టీజర్ రిలీజ్ చేయకపోతే దూకి చచ్చిపోతా అని వీడోడు 5th floor లో ఉన్న కటౌట్ పైకి ఎక్కేషన్ మో. ఎవరి జాతరలో వాడు బిజీ ఉంటే వీడోడ దగ్గువలుగా తాగేసి వచ్చి సోల్ట్ అయిపోయాను మో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. థియేటర్ కి వచ్చినామో లైవ్ కాన్సర్ట్ కి వచ్చినామో కాసేపు అస్సలు అర్థం కాలేమో. ఇన్ కేస్ పక్షిరాజుడికి వస్తే నిర్మోమటంగా ఈ ఫోన్లన్నీ తెంగిపోతాడు మామ. సెల్ ఫోన్ వాడే ఒక్కడిని వదలను. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఓరేకిక్కు. బా ఏదేమైనా బావా అనే పిలుపులో ఉండే మ్యాజిక్ వేరు సార్. ఇక మన కాలేజ్ లో లౌడల రివ్యూ ఉందంటే మన పోరగాలను వేసుకుని స్టార్ట్ అయిపోయినా. అసలే ఈ సోలో లైఫ్ కి సతమతమై సగం చచ్చిపోయి ఉంటే ఈ జంట పక్షులు అయితే మొత్తానికి సావదింగే. ఇలాంటి ప్రేమ పావురాల్ని చూసినప్పుడు అట్లా ఒక తుపాకీ తీసుకుని ట్రిగర్ నొక్కి కాల్చి పడి దింగబుద్ధి అవుతుంది మో. చలో 200 పెట్రోల్ అయితే అడ్డ గుడిపేసి కాలేజ్ అయితే రీచ్ అయిపోయినా. 100 ఈ రెడ్ ఫ్లవర్ నింజాగాళ్ళు బైక్ లోపలికి అస్సలు అలౌ చేయరు. ఇలాంటి ఎర్రిపుక్ రూల్స్ పెట్టినప్పుడే కాలేజ్ కింద అనిపిస్తుంది. నాలో ఉన్న రౌడీని నిద్ర లేపకనరా ప్లీజ్. సరే నీ గొడవలే. అవతల కాలేజ్ టైం అవుతుంది, నువ్వు రారా. ఒక్కొక్కటి బ్యాగ్ నిండా బస్తా బస్తా పేపర్లు బుక్కులు పట్టుకొని వస్తే మనం మాత్రం ఒక చార్జర్ అండ్ ఫోన్ బుక్ సైజ్ లో ఉన్న నోట్ బుక్. ఇదేదో ఇస్తారా అంటామో, నిజంగానే ఇస్తారా కేసి ఫుడ్ పెడతారని లోపలికి వెళ్తే నీట్గా ₹100 దింగి చేతిలో ఈ మంచూరియా పెట్టారు. వాడిచ్చిన మంచూరియా పుట్టకు సరిపోక పక్క సందులో ఉన్న రెస్టారెంట్ కి కాసంత మేసిపోదామని వచ్చినాము. నాకెందుకో ఈ స్పూన్ లను చూస్తుంటే వీటి బతుకు రెస్టారెంట్ల కంటే మన బ్యాచులర్ రూమ్ లోనే బాగుంటది. నీట్ గా స్కామ్ చేసి జేబులో పడేద్దామనే లోపు అంత మాట నాకు స్పూన్లు దింగిపోనికి మనసు రాలేమో. పాపం ఫీల్ అన్నట్టున్నారు.